యూట్యూబ్లో, ఫేస్బుక్లో ప్రసారమవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో వ్యూవర్స్, ఫాలోవర్స్ అందరికీ ప్రత్యేక శుభాన్ని తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేయడానికి ఎంతగానో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. దేవుని కృపలో లెంట్లోని 32వ దినంలో మనము ప్రవేశపెట్టబడి ఉన్నాం. అంటే 31 శ్రమల కాల ధ్యాన సమయంలో యేసుక్రీస్తు యొక్క ఉద్దేశాన్ని గమనిస్తూ మంచి బోధని నేర్చుకుంటూ శ్రద్ధతో, ఆసక్తితో ఆయన వెంబడిస్తూ మరి దేవునిలో ఆశీర్వదించబడి ఉన్నాము అనడానికి ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గుండె మీద చేయి వేసుకొని మరి సత్యసాక్ష్యం ఇవ్వాల్సినటువంటి తరుణం ఇది. దీన్ని పూర్వ అనుభవం ఆధారంగా మరి సాక్ష్యాన్ని తెలియచేయవచ్చు. ఓకే, మరి ఈరోజు దైవ వర్తమానంలోకి వెళ్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినం మనకి చెప్పాలనుకున్నటువంటి మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 40 నుండి 42 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగం నుండి గ్రహింపబడడం జరిగింది. మరి దైవ వర్తమానం యొక్క టైటిల్ లేదా ఆ ప్రాముఖ్యమైనటువంటి అంశం నిర్మాణం. మరి ఏ విధంగా ఇలాంటి నిర్మాణం అనేది మన జీవితంలో ఉంటుందో ఈ వాక్య భాగాన్ని ఆధారంగా చేసుకొని మనం తెలుసుకోవచ్చు. మరి అంశాన్ని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోబోయే ముందు ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి సందర్భాన్ని, సన్నివేశాన్ని మరి పరిశీలనగా చూస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రముఖ పాత్రల ద్వారా మనం గ్రహించాల్సినటువంటి జ్ఞానాన్ని దేవుని శైలిలోనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మరి ఈరోజు దైవ అంశం యొక్క లక్ష్యాన్ని చేరుకుందాం. మరి ఇక్కడ ఈ వాక్య సందర్భంలో 2 వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఒకరు సీమోను పేతురు, మరొకరు అంద్రేయ. మరి 2 వ్యక్తుల్లో కూడా చాలా గొప్పగా అంద్రేయ గురించి చెప్పడం జరుగుతుంది. అంద్రేయ ఇంగ్లీష్లో ఆండ్రూ అని అంటారు. మరి అంద్రేయ ఎవరు అని ఆలోచన చేసినట్లయితే సీమోను పేతురు యొక్క సహోదరుడే ఈ అంద్రేయ. మరి అంద్రేయ యొక్క గొప్ప లక్షణం ఏంటంటే చాలా ఆసక్తితో యేసుక్రీస్తు ప్రభువు వారిని కనుగొన్నాడు. ఆయన వెతికాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. మరి అక్కడితో విడిచిపెట్టేయకుండా మరొకరు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆ విధంగా చూసి తెలుసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మరి మేలు చేయాలన్నటువంటి తపనతో సీమోను పేతురును కూడా యేసుక్రీస్తు వద్దకు తీసుకురావడం జరుగుతుంది. మరి ఆ విధంగా సీమోను పేతురు యేసుక్రీస్తు వద్దకు వచ్చినప్పుడు నీవు కేఫా అనబడుదువు అని చెప్పబడింది. మరి కేఫా అంటే అర్థం రాయి. మరి గులకరాలేవి కాదు, కానీ
ఇక్కడ ఈ రాయి అంటే దేనికి ఉపయోగిస్తారు అంటే చాలా ముఖ్యమైన నిర్మాణం చేయడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి రాయి అనేది మరి దేవునిలో కొన్ని జీవితాన్ని కట్టడానికి ఉపయోగించడం జరుగుతుంది. కూలిపోయిన బ్రతుకుల్ని బాగు చేయడానికి ఉపయోగపడేటువంటి రాయి. ఇక్కడ నోటీస్ చేసినటువంటి రాయి అంత విలువని ఆపాదించుకుంది. అంటే ఇతరుల మీద రాళ్ళు రువ్వడం అని మాత్రం ఏమాత్రం కాదు. అది చాలా అర్ధరహితంగా ఉంటుందన్నమాట. క్రైస్తవ భాషలో అది కరెక్ట్ కాదు. అది అంటే అది అంత మంచి టార్గెట్ కాదు. దాని మూలాన ఏంటంటే జీవితాలు కూలిపోతాయి, జీవితాలు నిర్మించబడలేవు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాయి ఏంటంటే ఒక నిర్మాణానికి ఉపయోగపడేటువంటి రాయి. ఆ నిర్మాణంలో ఉన్నది మరి ఒక క్రైస్తవ జీవితమే. అంటే అంద్రేయ సీమోను పేతుని తీసుకురాగానే నువ్వు కేఫా అనబడదువు, నువ్వు రాయి అనబడదువు. మరి ఇక్కడ మరొక ఆలోచనతో చెప్పాలి అంటే మరొక కోణంలో చెప్పాలి అంటే రాయి అనేది మరి పునాది వేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఎంత మంచి రాయితో పునాది వేస్తే బిల్డింగ్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. లేకపోతే బలహీనంగా ఉండి మరి ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. కాబట్టి మనకి స్ట్రాంగ్ బిల్డర్ అనేది అవసరం. స్ట్రాంగ్ బిల్డర్ మనకి అవసరం. సో స్ట్రాంగ్ బిల్డరే కాదు, స్ట్రాంగ్గా బిల్డ్ చేయడానికి కూడా అటువంటి స్టోన్ అనేది మనకి కావాలి. మరి ఇక్కడ పేతురు ఎప్పుడైతే బలపరచబడతాడో అప్పుడు ఒక గొప్ప సంఘం అనేది, ఒక చర్చ్ అనేది డెవలప్ అవ్వబోతుంది. ఒక చర్చ్ డెవలప్ అవ్వడానికి యేసుక్రీస్తు వద్దకు రావాల్సింది అని మరొక కోణంలో మనం ఆలోచన చేయొచ్చు. బట్ సరైన కోణమే. కాబట్టి యేసుక్రీస్తు వద్దకు వచ్చేవారు తప్పకుండా ఒక సమూహం బాగుపడడానికి ఖచ్చితంగా ఉపయోగపడాలి. యేసుక్రీస్తు ప్రభువు వారిని తెలుసుకోవడానికి చేతనైన సహాయం చేయగలగాలి. తద్వారా యేసుక్రీస్తుని అనుసరించడానికి ఆసక్తి కలిగించేలా ప్రయత్నం చేయాలి. ఆ విధంగా కొన్ని జీవితాలు అనేవి ఆత్మీయంగా నిర్మించబడడానికి మరి క్రైస్తవులు మరి ముఖ్యంగా ఉపయోగపడుతూ ఉండాలి. తోటి విశ్వాసం ఆ విధంగా బలపరుస్తూ ఉండాలి. ఒక బలపరచబడిన వ్యక్తే ఆ విధమైనటువంటి సమూహాన్ని నిర్మించగలడు. తానే ఒక బలహీనుడైనప్పుడు మరి ఏ సంఘాన్ని నిర్మించగలడు? తనలోనే లోపాలు ఉన్నప్పుడు ఇంక ఏ వ్యక్తిని బాగుపరచగలడు? తనలోనే విశ్వాసం లేనప్పుడు ఎవరికి విశ్వాసం కలుగు చేయగలడు? విశ్వాసం కలుగు చేసేది దేవుడే. దేవుడు లేనిదే విశ్వాసం లేదు. ఇదొకటి. మరి తానే పరిశుద్ధత లేకుండా జీవించినట్లయితే ఏ వ్యక్తులు పరిశుద్ధంగా జీవించడానికి, వారిలో ఆ విధంగా మార్పు కలుగు చేయడానికి ఎలా ఉపయోగపడతాడు? కాబట్టి మరి బలపరచబడి మార్పు చెందిన వారు ఎవరైనా సరే, దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని తన పని చేయించుకోవాలి అని ఆశపడిన ప్రతి వ్యక్తి కూడా మరి యేసుక్రీస్తు వద్దకు మనుషులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా చేయని జీవితం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ విధంగా యేసుక్రీస్తు వద్దకు తీసుకొస్తూ మరి ఒక సంఘాన్ని తయారు చేయగలగాలి, జీవితాన్ని నిర్మించగలగాలి. అంటే జీవితాన్ని సరైన త్రోవలో పెట్టడానికి తమ వంతు సహాయం అనేది దేవుని కృపలో చేయాలి.
దేవునికి ప్రార్థన చేసి చేయాలి. మరి పాటలు పాడుచు దేవుని స్తుతిస్తూ ఆ విషయంలో మంచి సాక్ష్యం సమాజంలో ఇస్తూ మంచి సమాజ నిర్మాణం కూడా జరగాలి. అది క్రైస్తవ సమాజమా అనిపించేంతగా నిర్మాణం అనేది ఉండాలి. ఇక్కడ అంద్రియా చూపించినటువంటి ఆసక్తి ప్రశంసింపదగినది. ఈ అంద్రియలాగా ఎవరైతే ఇతరుల్ని యేసుక్రీస్తు వద్దకు తీసుకొస్తూ మరి జీవితాలు నిర్మించబడడానికి, ఇతరుల పట్ల దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకోవడానికి ఆ విధంగా ఉపయోగపడడం కోసం మరి ప్రతి ఒక్కరూ అంద్రేయ యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని మరి అనుసరించేటువంటి ప్రయత్నం ఆసక్తితో చేయగలగాలి. మరి బలం, శక్తి అనేది ఒక ప్రాక్టీస్లో మనకి లభిస్తుంది. యేసుక్రీస్తుతో ప్రాక్టీస్ లేనివారు యేసుక్రీస్తులో ఉన్న బలాన్ని పొందుకోలేరు. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడిన వారు ఏమాత్రం పరిశుద్ధిని సంపాదించుకోలేరు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేసిన వారే నానాటికి ప్రతిసారి బలపరచబడేది. యేసుక్రీస్తుతోనే సహవాసం లేకుండా జీవిస్తున్నప్పుడు మనకున్న బలం అంతా కూడా వ్యర్థమైంది. అంటే వ్యర్థమైన వాటి కోసం కష్టపడుతున్నాం. మరి యేసుక్రీస్తులో శక్తిని సంపాదించుకోవడానికి, బలం పొందుకోవడానికి, ఆ విధంగా ఆయన ఇచ్చేటువంటి జ్ఞానాన్ని వంచనగా కాకుండా, మోసపూరితంగా కాకుండా, చెడు ఆశలు, చెడు కోరికలతో కాకుండా నిర్మలంగా దాన్ని ఆస్వాదించడానికి, జీవితంలో అన్వయించుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా వారిని శక్తిపూర్ణంగా మారుస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చేటువంటి బలం అనేది పరిపూర్ణంగా ఉంటుంది. ఆ విధంగా బలపరచబడిన వారు, మరి ఆ విధంగా శక్తి పొందిన వారు ఇతరులకి ఆ శక్తిని మరి పొందుకోవడానికి సహాయం చేయగలడనడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు, సందేహము లేదు. మరి ఆ విధంగా యేసుక్రీస్తుని వెంబడించడానికి అంద్రేయ వలె ఎవరైతే సహాయం చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారో వారందరి మూలన ఒక నవ సమాజ నిర్మాణం అనేది, మరి ముఖ్యంగా అది క్రైస్తవ సమాజం అని ఒక సాక్ష్యం ఇచ్చేటట్టు మరి దేవునిలో గొప్ప కార్యం అనేది జరగక మానదు. మరి విన్నారు కదా ఈనాటి ఆత్మీయ సందేశం. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి ముఖ్యంగా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారి చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఇలాంటి మరెన్నో ఆత్మీయ సందేశాలు మీరు తప్పక వినగలరు. సర్వెంట్ ఆఫ్ గాడ్ బి విజయవాహిని, ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్, లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్.